అల్వాల్ పరిధిలోని భీమరావు కాలనీ పార్క్ ఎవరో గుర్తులేని వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేసి నకిలీ పత్రాలు సృష్టించి స్థలంలో భవన నిర్మాణ అనుమతులు తీసుకొచ్చారంటూ ఈ విషయాన్ని మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలాన్ని కాపాడాలంటూ విన్నవించారు. ఈ కార్యక్రమంలో తోట లక్ష్మీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, వెంకటేష్ యాదవ్, సూర్యకిరణ్, దేవేందర్, నర్సింగ్, ఉదయ్, భవిత, లావణ్య, జ్యోతి యాదవ్ మరియు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలు కాలనీ ప్రజలకు వెంటనే కానీ మాకు జస్టిస్ దొరకలేదు. బికాస్ ద హోల్ సిస్టమ్ కరప్ట్ అయ్యి ఉన్నది. అందరు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తుందామే. ఇది బాయి మోట బావి, ఇది వాళ్ళ ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. తనకి ఎక్కడికి ప్రాపర్టీ వచ్చింది, ఓనర్స్ అమ్మలేదన్నాక తనకి ఎక్కడికి వచ్చింది ప్రాపర్టీ. వీ వాంట్ జస్టిస్. ప్లీజ్ మేము పిల్లలకు పార్క్ గురించి అడుగుతున్నాము. నాట్ ఫర్ ఎనీ కమర్షియల్ ప్రాపర్టీ, నాట్ ఫర్ పర్సనల్ ప్రాపర్టీ, ఓన్లీ చిల్డ్రన్ కాలనీకి అడుగుతున్నాం మేము. ఓకేనా? ప్లీజ్ దయచేసి మా ఇది విన్నపం మీరు కన్సిడర్ చేయండి. వీఆర్ జస్ట్ పీపుల్, జనరల్ పబ్లిక్, పొలిటీషియన్స్ కాదు. హనుమంతన్న ద్వారా ఇది మాకు జరిగితే మేము మా కాలనీ వాసులంతా ఆటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మా కాలనీ 100% సపోర్ట్ టు హనుమంతన్న. ఈ పార్క్ మాకు కావాలి. మా వేదన మీరు వినండి. 25 years we have been fighting here. 25 years the whole colony people are fighting here. We want justice. కూడా మేమున్నాం, మీకు మేమున్నాం. మైనంపల్లి ఉన్నాడు కాబట్టి ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు యావత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే గత 15 రోజుల నుంచి మా యొక్క ఆడపడుచులు వాళ్ళు ఎక్కని గన్మలేదు, దిగన్మెట్టలేదు. కమిషనర్ గారికి మెమరాండం ఇస్తందుకు పోతే పొద్దున 8 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటలకైనా సరే కమిషనర్ గారు వేరే కారణాలతో వాళ్ళని కలవకపోయినా అన్నం లేకుండా కూడా ఆడ కూర్చొని రాత్రి 8 గంటలకు మెమరాండం ఇచ్చి రావడం జరిగింది. ఎందుకు అంటే మనం ఈ నిలబడ్డ స్థలం ఏదైతే ఉన్నదో గత 25 సంవత్సరాల నుంచి, గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళు దీనికోసం పోరాటం చేస్తున్నారు. ఇది గతంలో బావి ఉండేది. ఈ బావి భీమరావు నగర్కి సంబంధించినటువంటి పార్క్ స్థలంగా నిర్ణయించడం జరిగింది గతంలో పెద్దలు. దాని తర్వాత ఎవరో రావడం ప్రతిసారి ఎదుర్కొంటుండ్రు. వీళ్ళకి అండగా మైనంపల్లి హనుమంతరావు గారు ఉండడం, వాళ్ళని ఇది చేయడం. ఇప్పుడు ఇంకెవరో వేరే వాళ్ళు వచ్చిండ్రు, మోలాలి అంట, డాక్యుమెంట్ తీసుకొని వచ్చిండ్రు, అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి అంటుండ్రు. దీనికి ఎక్కడ డాక్యుమెంట్లు ఏంది? ఇది ఏదైనా వేరే డాక్యుమెంట్లు వేరే నంబర్ వేసి ఏమైనా ఇక్కడ పర్మిషన్ తీసుకుంటారో అధికారులు దయచేసి ఒక విజ్ఞప్తి, మీరు పరిశీలించండి. మీరు దయచేసి పరిశీలించండి, ఫీల్డ్కి రండి, ఒపీనియన్ తీసుకోండి, వీళ్ళని అడగండి. వీళ్ళు ఒక ఏడాది కిందనో 2 ఏళ్ల కిందనో వచ్చిన వాళ్ళు కాదు. ఈడ పుట్టి ఈడ పెరిగి ఈడ నివసిస్తున్న వాళ్ళు. గతంలో 25 సంవత్సరాల నుంచి కాపాడుకున్నారు, మంచికి చెడ్డకు నిలబడ్డారు. ఏది నాకు ఇది ఉంటుంది. ఎందుకంటే ఈ నుంచి చుట్టుముట్టు ఎక్కడ పోయినా సరే గాలి పీల్చుకోనికి కూడా ఒక పార్క్ అంటుండ్రు, ఏం లేదు, ఏది లేదు. ఈ 2 మన ఊరికి కానివ్వండి, మన ఓళ్ళ పాతల గ్రామానికి కానివ్వండి, ఇది గ్రామకంఠం. దయచేసి అధికారులకు విజ్ఞప్తి, ఇది పరిశీలించండి 1కి 2 సార్లు. ఈ ల్యాండ్లకు పోయి ఇది దళాల పనులు చేసేటోళ్ళమైతే కాదు మేము. ఎప్పుడైనా సరే మెజారిటీ వీళ్ళు కోరిక మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు మైనంపల్లి హనుమంతరావు గారు ఇనిషియేట్ తీసుకున్నారు. ఏది ఏమైనా ఈ నిలబడ్డ గడ్డ ఈ ప్రజలకు సంబంధించిందే కానీ ఏ ఒక్కరికి కాదు అని. అందుకు సంఘీభావంగా ఇవాళ యావత్ మల్కాజ్గిరి కాంగ్రెస్ అందరం కూడా ఇక్కడికి వచ్చి కాలనీ వాసులకు సంఘీభావం తెలపడం జరిగింది. ఏది ఏమైనా మీకు హామీ ఇస్తున్నాం,
ఇది ఈడ ఏది ఏమైనా సరే ఇంచు కూడా మీకు కాక వేరొకరికి పోతానికి వీలు లేదు. మీకు 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 అండగా మేమున్నాం, మైనంపల్లి ఉన్నాడు, మీరేం ఇది కాకండి. ఏదైనా సరే ఎస్ అబ్సల్యూట్లీ మీకోసం ఉన్నాం ప్రజల కోసం. ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అయినా సరే పిలిచే మనిషిగా మైనంపల్లి ఉన్నాడు, వాళ్ళకి అండగా మీరున్నారు, మేమున్నాం. మేము సహకరిస్తున్నటువంటి ప్రతి అధికారులు అంటే ప్రజల పక్షాన నిలబడి సహకరిస్తున్నటువంటి, కాలనీ పక్షాన వాళ్ళ పక్షాన నిలబడి సహకరిస్తున్నటువంటి ప్రతి వ్యక్తులకు, వ్యవస్థకు, అటు మీడియా కానివ్వండి, ఇటు పోలీసు కానివ్వండి. ఎందుకంటే పోలీసు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు పోయి ఫోన్గానే హెల్ప్ చేసిండ్రు. వాళ్ళు క్రిమినల్ కేసులు పెట్టాలని చూసిండ్రు, బెదిరియాలని, ఇండివిజువల్ టార్గెట్ చేసి వ్యవస్థలో ఉన్న కొన్ని అవకాశాలు తీసుకొని వేరే రకంగా ఇబ్బందులు పెట్టి ఎవ్వరికి వస్తే కనసన్నల్లో కూడా నడిపించిన రోజులు ఉన్నాయి. భయభ్రాంతులు చేసిండ్రు. ఈ రోడ్డు దాటి గుడికి రావాలన్నా కూడా భయపడ్డారు గతంలో.